Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ యూనిట్ నెంబర్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చెప్తాను. సో ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1 యూనిట్ 2 ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో యూనిట్ 3 నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ ఇన్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, సో యూనిట్ 3 నేమ్ వచ్చేసి స్ట్రాటజిక్ చేంజ్ ప్రాసెస్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ అనేది జనరలైజ్ సబ్జెక్ట్. యూనిట్ 2 యూనిట్ వైజ్ మీకు ఇంటర్లింక్డ్ అనేది ఉంది. సో యూనిట్ 1 యూనిట్ 2 చూసినాకనే యూనిట్ 3 చూడండి, సో దట్ మీకు కాన్సెప్ట్స్ అనేవి ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి అంటే అసలు చేంజ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. సో నార్మల్గా మనం రియాలిటీ ఆఫ్ ద లైఫ్లో చేంజ్ అంటే ఏమనుకుంటాము? రెగ్యులర్గా మన స్టైల్స్ని చేంజ్ అవ్వడం. ఓకే, సో ఇదొక అన్వాయిడబుల్ ఫీచర్ అనమాట. ఇదేం చేస్తుంది? ఇండివిజువల్స్ని కానీ బిజినెస్ని కానీ ఆర్గనైజేషన్ని కానీ సర్వైవ్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ దే విల్ నీడ్ హ్యావ్ అ చేంజ్ అనమాట. ఎప్పుడు ఒకటేలాగా సర్వైవ్ అవుతా అంటే ఆర్గనైజేషన్స్ అనేది ఉండవు. వెన్ యూ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ కొన్ని చేంజెస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకోండి, పాతగా షాప్స్లలో టెక్నాలజీ అనేది యూజ్ చేయలేము. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఒక్క టెక్నాలజీ స్మాల్ కిరాణా షాప్ నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. ఎస్, సో దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది చేంజ్ కదా. సో ఎందుకు ఇది ఇంపార్టెన్స్ అని అంటే ఒక కాంపిటీషన్ అడ్వాంటేజెస్ అనేది ఇస్తుంది. అంటే కాంపిటీషన్ అనేది ఇవ్వనీకే ఇట్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీ. ఎన్విరాన్మెంటల్ స్టడీ అంటే ఏంటి? గవర్నమెంట్ నుంచి కస్టమర్ గురించి సొసైటీ గురించి అర్థం చేసుకునే విధంగా ఇది యూస్ఫుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇంకా పర్ఫార్మెన్స్ని కూడా ఇస్తారు అనమాట. సో అది కూడా ఎఫెక్ట్ అనేది అవుతుంది. గ్లోబలైజేషన్ విల్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఇదేం చేస్తుంది అంటే ఆర్గనైజేషన్ని గ్లోబల్ ఇంట్రెస్ట్లోని కన్సిడర్ అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? అండ్ ద లాస్ట్ వన్ టెక్నాలజికల్ చేంజ్. ఒక ఆర్గనైజేషన్లో డెఫినెట్గా టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి. డే టు డే యాక్టివిటీస్లో న్యూ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. అదే అవుట్డేటెడ్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం అని అంటే ఇట్ విల్ నాట్ బీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఏముంది? స్ట్రాటజిక్ చేంజ్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటున్నాడు. ఈ స్ట్రాటజిక్ చేంజ్ ప్రాసెస్ అనేది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న షేర్ హోల్డర్స్ కానివ్వండి, వాళ్ళ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలనంటే ఒక స్పెసిఫిక్ గోల్స్ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తాం, ఒక ప్లానింగ్ అనేది యూజ్ చేస్తాం, ఎగ్జిక్యూట్ చేస్తాం. దాన్ని ఎందుకు? టు ఎన్హాన్స్ ది లాంగ్ టర్మ్ ఎబిలిటీ. లాంగ్ టర్మ్లో మనకి ఆ గోల్ని సాటిస్ఫై చేయనికే దిస్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ ఏ కాంపిటేటివ్ నేచర్ అనమాట. దీనిలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ ఫర్మ్ స్ట్రక్చర్ అని అంటాం. ఒక ఫర్మ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? వేరియస్ రీజన్స్ వల్ల డీసెంట్రలైజేషన్ అనేది అవుతుంది ఒక ఫర్మ్. ఎస్, సో కాస్ట్ అనేది కట్ డౌన్ చేసుకోవాలి. ఎస్, నెక్స్ట్ వన్ కమర్షియల్ అప్రోచ్. కమర్షియల్ అప్రోచ్ అని అంటే ఏంటి? డైవర్సిఫికేషన్ కానివ్వండి, నెక్స్ట్ గ్రోత్ కానివ్వండి, దీని అన్నింటినీ అచీవ్ చేయడానికి ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ కల్చర్. సో వాళ్ళ ఆర్గనైజేషనల్ కల్చర్ ఎలా ఉంది? న్యూ మెంబర్స్ కరెక్ట్ వేలో ప్రిడిక్ట్ అవుతున్నారా? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ ఫర్మ్స్ గురించి అనేది ఇవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రిలవెంట్ ప్రాసెసెస్. రిలవెంట్ ప్రాసెస్ అంటే ఏముంటుంది? ఇంటర్నెట్ని న్యూ టైప్ ఆఫ్ ఫర్మ్స్, న్యూ టైప్ ఆఫ్ బిజినెసెస్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనమాట. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే డిఫరెంట్ మిస్లీనియస్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క ప్రాసెస్ని మానిటర్ చేసుకొని రివ్యూ చేసుకొని వాళ్ళ యొక్క కెపాసిటీని అర్థం చేసుకునే విధంగా దే విల్ ప్రాసెస్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ హాబ్సన్స్ చేంజ్ కర్వ్ అని అంటాం. ఇక్కడ హాబ్సన్స్ చేంజ్ కర్వ్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఒక ఆర్గనైజేషన్ని ఎఫెక్టివ్గా రన్ అవ్వాలి అని అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉండాలి అని అనుకుంటే ఒక ఆర్గనైజేషన్లో ఇండివిజువల్ గ్రోత్ ఎలా ఉండాలి అనే దాన్ని 5 స్టేజెస్ లాగా డివైడ్ చేసి పెట్టి ఉన్నారు. ఇందులో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రిలీఫ్ అనమాట. అంటే రిలీఫ్
బిలీఫ్ అంటే ఏంది, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో వాట్ ఈజ్ హ్యాపనింగ్ అనేది అర్థమయ్యే విధంగా ఆ సెన్స్ ఆఫ్ రిలీఫ్ అనేది ఉండాలి. సెకండ్ వన్ ఏంటి, సర్ప్రైజ్ అని అంటాం. ఈ సర్ప్రైజ్ అంటే ఏంది, ఇండివిజువల్స్ అనేటోళ్ళు ఫీల్ షాక్ అయిపోతారు వాట్ హ్యాపనింగ్ అండ్ స్ట్రగుల్ ఏంటి, అసలు రియాలిటీ ఏంటి అని యాక్సెప్ట్ చేయాలి, సర్ప్రైజ్ అవుతారు. నెక్స్ట్ వన్ డినైల్ అంటే ఏంది, ఇగ్నోర్. ఓకే, ఇఫ్ దే ఇగ్నోర్ ఇట్ వాట్ ఈస్ రియలీ హ్యాపెండ్. ఓకేనా, సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ యాంగర్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఫీలింగ్స్ ఏం చేస్తుంది, ఇంజస్టిస్ ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వకపోవడం కానివ్వండి. ద లాస్ట్ వన్ ఏంటి, బార్గెనింగ్ అంటే ఏంది, యు ఆర్ బార్గెనింగ్ దెమ్సెల్స్ టు మినిమైజ్ ద కాస్ట్, టు మినిమైజ్ ద ఇంపాక్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద 5 స్టేజెస్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా డిప్రెషన్ ఉంటుంది, డిస్కవరీ ఉంటుంది, కానీ ఏదైనా ఒక 5 to 6 నేర్చుకొని దాని గురించి మీరు ఎలాబరేట్ చేసి రాస్తే మీకు 8 మార్క్స్ ఆన్సర్కి ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏముంటుంది ఈ లెసన్లో, ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నాను. సో ప్రోయాక్టివ్ యాక్షన్ స్ట్రాటజీకి స్టెప్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, ఫస్ట్ వన్, నీ యొక్క డైరెక్షన్ని నువ్వు అసర్టైన్ చేసుకోవాలంటే తెలుసుకోవాలి. అంటే పర్ఫార్మెన్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, కౌన్సిలింగ్ ఎలా ఉంది, పొటెన్షియల్ అప్రైజల్ ఎలా ఉంది, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, షేర్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్స్ నుంచి మనం వర్బల్గా కమ్యూనికేట్ అయినాక అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి అది మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్, స్టార్ట్స్ ఫ్రమ్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినావు అసలు ఈ సిస్టమ్ని, అక్కడ నుంచి నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి, టేక్ 1 స్టెప్ ఎట్ ఏ టైం. ఒక్కొక్క స్టెప్లో ఒకటే స్టెప్ తీసుకోండి. డోంట్ యూజ్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ఎ సింగిల్ టైం. ఓకే, అండ్ ప్రిపేర్ ద జర్నీ. అప్పుడు నీ ప్రిపేర్ జర్నీ అన్నీ తీసుకున్నాక నువ్వు జర్నీని స్టార్ట్ చేయి. అండ్ రివైజల్స్ అంటే స్మూత్ అండ్ ఈజీ సాటిస్ఫైడ్ పార్ట్ ఆఫ్ చేంజ్ ఏదైతే ఉందో అది నీకు అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. అండ్ కంటిన్యూ మూవింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్నల్, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో నార్మల్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డే టు డే యాక్టివిటీస్లో ఎలా అయితే సాల్వ్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అలాగే సాల్వ్ చేసే విధంగా మీరు రాసి చెప్పాలన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ మోస్ట్లీ యూనిట్ నెంబర్ 3 నుంచి స్ట్రాటజీస్ ఏమేమి యూజ్ చేస్తాం మనం, అసలు ఈ చేంజ్ ప్రాసెస్ అంటే ఏంటి, దీని గురించి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే రెసిస్టెన్స్ టు చేంజ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ రెసిస్టెన్స్ టు చేంజ్ గురించి క్వశ్చన్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. సో ఇది ఏం చేస్తుందంటే ఒక సైకలాజికల్ రెస్పాన్స్ కానివ్వండి, ఒక ఎమోషనల్ రెస్పాన్స్ ఏదైతే ఇండివిజువల్స్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్లో, ఎస్, సో వాళ్ళు ఏం చేస్తారు, ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ ద ఆర్గనైజేషన్, వాళ్ళు డిస్కంఫర్ట్తోని, స్ట్రెస్తోని, మోటివేషన్ లేకపోవడంతో వాళ్ళ పనిని చేస్తూ ఉంటారు. సో లీడర్కి ఈ రీజన్స్ అర్థమయ్యి వాళ్ళకి చేంజ్ అనేది ఇవ్వాలి. ఒక జాబ్ పొజిషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఈ పని ఎట్లయినా చేయాలి, ఈరోజు ఎట్లయినా చేయాలన్నప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు స్ట్రెస్తోని వాళ్ళు ఏం చేయకపోయి ఉండొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ టు చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫస్ట్ థింగ్ కాజెస్ ఎప్పుడెప్పుడు వస్తాయంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు. సెకండ్ వన్ ఏంది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం, థ్రెట్స్ రావడం, హై కాస్ట్ ఇంప్లిమెంట్ చేయడం. ఓకేనా, ఇవన్నీ డిఫరెంట్ కాజెస్ అనేది మనకు వస్తాయి, రీజన్స్ అనేది మనకు వస్తాయి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ వన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక లీడర్కి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, వాళ్ళకి ఒక కమ్యూనికేషన్ లెవెల్స్ అనేది వచ్చి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, ఇన్వాల్వ్మెంట్లో అంటే ఆ పార్టిసిపేషన్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్, సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలి, అగ్రిమెంట్ చేయాలి, మ్యానిపులేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉండాలని అంటే ఆర్గనైజేషన్లో ఏమైనా చేంజ్ అయినప్పుడు ఎలా వీళ్ళు పర్ఫామ్ చేయాలి, వాట్ దే నీడ్ టు పర్ఫామ్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ విధంగా ఉండాలి. ఓకేనా, సో అడిక్వేట్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ చేంజ్ అయినప్పుడు ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, దాని మీద ఎక్కువ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. డౌట్స్ ఏమైనా ఉన్నా, సస్పీషియస్ ఏమైనా ఉన్నా, ఫ్యూచర్ చేంజ్లు ఏమైనా ఉన్నా కూడా దే షుడ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ ద ఫెయిల్యూర్స్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో ఆ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏముంది,
నెక్స్ట్ ప్లాన్డ్ చేంజ్ అని కూడా అంటున్నారు. ఈ ప్లాన్డ్ చేంజ్ అని అంటే ఏంటంటే మనం ముందుగానే ఆర్గనైజేషన్ని ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా రన్ చేయడానికే మనం కొన్ని ప్లాన్స్ వేసుకొని చేంజ్ చేయడంని ప్లాన్డ్ చేంజింగ్ అని అంటాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. ఒక టీమ్ని బిల్డ్ చేయాలనికైనా లేదంటే ఒక ప్రోడక్ట్ని కానీ న్యూ సర్వీసెస్ని కానీ చేయడానికైనా దిస్ విల్ బీ మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అనమాట. సో దీన్ని వేరియస్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ అవుట్కమ్ అనమాట. సో ఒకవేళ చేంజ్ వచ్చినప్పుడు హౌ మచ్ ఆఫ్ అవుట్కమ్ ఇట్ ఈస్ చేంజింగ్. ముందుగా 10 crores నీ ఇన్కమ్ అయితే ఇప్పుడు 30 crores అవుతుందా లేదా, వాట్ ఈజ్ యువర్ అవుట్కమ్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. హిస్టరీ అంటే ఏంటి, నీ యొక్క ఫిలాసఫీస్ని, నీ యొక్క ఆర్గనైజేషనల్ ఫిలాసఫీస్ని, నీ యొక్క ఆర్గనైజేషనల్ పాస్ట్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు డెసిషన్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటి, యాక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. అంటే ఛాంపియన్ కానీ స్పాన్సర్స్ కానివ్వండి, విక్టిమ్ కానివ్వండి, వీళ్ళందరూ ఇంపార్టెంట్ ప్లాన్డ్ చేంజ్ అనమాట. నెక్స్ట్ వన్ ఫేజెస్, ఇది ఒక 4th ఎలిమెంట్. ఇదేం చేస్తుంది, ద నెంబర్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో, ఒక ప్లానింగ్కి ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో దాని అన్నిటికీ ఒక చోటుకు మర్జ్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేసే విధంగా ఇట్ విల్ బీ యూస్ఫుల్. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ మనందరికీ తెలుసు. ద లాస్ట్ వన్ స్టీరింగ్. ఈ స్టీరింగ్ అంటే ఏం చేస్తుంది అంటే ఇది మానిటర్ చేస్తుంది. సో వాళ్ళు రైట్ ట్రాక్లో వెళ్తున్నారా లేదా అనేది ఒక ఇంటెన్షన్తోని మానిటర్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ చాప్టర్. గాట్ ఇట్. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినో దాన్ని మీరు నేర్చుకుంటే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఐ హోప్ దాట్ మీకు ఈ చాప్టర్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. Bye bye everyone.